ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సభలో విపక్ష వైఎస్ఆర్సీపీ నిరసనలతో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి విపక్ష హోదా కల్పించాలని, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలంటూ ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. And others with massive investments. Today, దాదాపుగా 10-15 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడియం ముందు నినాదాలతో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కల్పించేటువంటి రీతిలో వ్యవహరించారు. చివరకు గవర్నర్ స్పందించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారు. దీంతో ఇదొక ఆసక్తికరంగా ఈసారి సభా సమావేశాలు ప్రారంభమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. గడిచిన 2 శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ డొమ్మా కొట్టింది. శాసన మండలి సమావేశాలకు హాజరవుతూ అసెంబ్లీకి మాత్రం గైర్హాజరవుతోంది. ఈ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. తాము ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సభలో అడుగుపెట్టే అవకాశం లేదు. సభాపక్ష నాయకుడితో సమానంగా విపక్ష నాయకుడికి గుర్తింపు ఉంటే ఏదైనా ప్రజల తరపున ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకపోతే మేము సభకు వెళ్ళి కూడా వృధా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు అనూహ్యంగా గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరయ్యారు. ప్రసంగం వరకు ఆయన నిరసన వ్యక్తం చేస్తూ తన ఎమ్మెల్యేలతో కలిసి, ఎమ్మెల్సీలతో కలిసి విపక్ష హోదా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం స్పందించకపోవడంతో బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక గవర్నర్ ప్రసంగం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రభుత్వ లక్ష్యాల్ని చాటుతూ వ్యవహారం నడిచింది. ఈ ప్రభుత్వం రాబోయేటువంటి బడ్జెట్లో ముఖ్యంగా తల్లికి వందనం లాంటి పథకాలకి నిధులు కేటాయించబోతున్నట్టుగా గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. అన్నదాత సుఖీభవ లాంటి స్కీమ్స్ కూడా అమలు చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో వాటన్నిటినీ అమలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. గడిచిన 10 నెలలుగా రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని, పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నామన్నట్టుగా గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో అనేక రకాల పెట్టుబడిదారీ సంస్థలు వస్తూ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో రావడంతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని, స్వర్ణాంధ్ర సాధన దిశగా 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తున్నామన్నట్టుగా గవర్నర్ ప్రసంగంలో వెల్లడించారు. ఇక గవర్నర్ దాదాపు 1:10 నిమిషాల పాటు ప్రసంగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్సీ సమావేశం జరిగింది. ఎప్పుడు సమావేశాలు నిర్వహించాలి, ఏ రీతిలో ముందుకు సాగాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 26వ తారీఖున శివరాత్రి, 27న శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి. ఈ కారణంగా 2 రోజుల పాటు సభకు సెలవు ప్రకటించారు. ఇక 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 25, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి బడ్జెట్గా భావించాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం ఎన్నికల నాడు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఎంతెంత మొత్తం నిధులు కేటాయిస్తారు, ఏ రీతిలో పథకాలు ముందుకు తీసుకెళ్తారన్న దాని మీద బడ్జెట్లో స్పష్టత ఇవ్వబోతున్నారు. దాంతో 28వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద, దాంతోపాటుగా బడ్జెట్ మీద సుదీర్ఘ చర్చలుంటాయి. వాటి తర్వాత మిగిలినటువంటి అంశాలన్నీ కూడా అనేక కొత్త బిల్లుల్ని సభ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా నిర్వహిస్తూ సుమారుగా 25 రోజుల పాటు ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏవైనా తొలి రోజు విపక్ష నిరసనతో మొదలైనటువంటి ఈ సభలు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏ రీతిలో సాగుతాయో చూద్దాం.